రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆ రేషన్ కార్డుల విషయం, అదేవిధంగా రైతు భరోసాపై కూడా ఆ భూ సర్వే, రెవెన్యూ అటు అంతా కూడా వ్యవసాయ అధికారులు కలిసి కూడా సర్వే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉన్నారు. పూర్తిగా రైతు భరోసా కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ 26 నుంచి కూడా ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. రైతు భరోసా సేద్యం చేసే భూములకే రైతు భరోసా ఇస్తామంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు 4 పథకాలకు సంబంధించి టీమ్స్ ఏర్పాటు చేసి మండల్ వారీగా, గ్రామం వారీగా షెడ్యూల్ ఏర్పాటు చేసి టీమ్స్ విజిట్కి రావడం జరిగింది. కోడ్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వారికి రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ప్రత్యేకంగా దాంట్లో రైతు భరోసా సంబంధించిన అయితే వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు సంబంధించి మనం ఏదైతే మన లిస్టు ఉంది దాని ప్రకారం వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి దానికి మార్క్ చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత ఒక ముసాయిదా జాబితా తయారు చేసి గ్రామ సభలో మనం అది చదివి వినిపించిన తర్వాత దాని గురించి అప్రూవల్స్ ఫైనల్ లిస్ట్ చేసి ఆన్లైన్ అప్లోడ్ చేస్తాము. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే మనకి ఇందిరమ్మ ఇల్లు సంబంధించి కూడా జాబితా ఏదైతే ఇల్లు లేని వాళ్ళు, పక్కా ఇల్లు లేని వాళ్ళు జాబితా మేము గ్రామ పంచాయతీలో పెడతాము. దాని గురించి కూడా ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే వారు తెలియజేస్తే వాటికి పరిశీలించి ఫర్దర్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి అయితే కన్సర్న్డ్ ఎలిజిబుల్ వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఉపాధి హామీలో 20 రోజు పని పూర్తి చేసిన ల్యాండ్లెస్ లేబరర్స్ ఎవరైతే ఉంటున్నారో, అంటే భూమి లేని కూలి పని చేసే వాళ్ళు కుటుంబానికి మనం ఇస్తున్నాం కాబట్టి అర్హత ప్రకారం లిస్టు జాబితాలు వచ్చిన తర్వాత అవి కూడా గ్రామ పంచాయతీలో చదివి వినిపించి ఎవరికైనా ఇంకా మేము ఉన్నామన్నట్లా ఉంటే వాళ్ళు లిస్టు తీసుకొని వెరిఫై చేసి దానికి మనం ఫర్దర్ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాము. రేషన్ కార్డు సంబంధించి వచ్చేసరికి వచ్చిన దరఖాస్తులు అన్నీ పరిశీలించి అది ప్రత్యేకంగా సోషియో ఎకనామిక్ సర్వే జాబితా కావచ్చు, కొత్తగా ఆన్లైన్లో మీ సేవలో పెట్టిన అప్లికేషన్ కావచ్చు, ప్రజాపాలన అప్లికేషన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఇప్పుడు కూడా దరఖాస్తులు మనకి ప్రజాపాలన సేవా కేంద్ర కావచ్చు, గ్రామసభ రోజు కూడా ఇచ్చినట్లు ఉంటే వారికి మనం తీసుకొని వాటికి డిస్పోజ్ చేయడానికి, అర్హులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడానికి అడ్మినిస్ట్రేటివ్ మేము ఏర్పాట్లు చేసి ఉన్నాము. గ్రామసభలు సజావుగా కండక్ట్ చేయడానికి కూడా గ్రామసభ షెడ్యూల్ ఏర్పాటు చేసి అక్కడ సభ జరిపించడానికి అధికారులకు నియమించి వారు అక్కడ పోయి ఈ జాబితాల గురించి వారికి అందరికీ తెలియజేసుకోవడానికి వారికి ఓరియంటేషన్ టైం టు టైం ఇస్తూ ఉన్నాము. 21 రోజు నుంచి గ్రామ సభలు మొదలవుతూ ఉన్నాయి. 21 నుంచి 24 వరకు షెడ్యూల్ ఉన్నది. మండల్ వారీగా మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు వారు వెళ్తారు. జిల్లా స్థాయి అధికారులు కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నవారు వాళ్ళు తమ మండలానికి పోయి ప్రత్యేకంగా సమీక్ష చేసుకుంటూ ఉన్న విషయాలకి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ అది కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అంటే కొంతమంది రేషన్ కార్డుల విషయంలో కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, ఆ ప్రతిపాదికను తీసుకున్నారు. గతంలో మేము ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాం, మా పరిస్థితి కూడా అరువులకు రావట్లేదని కూడా ఒక బయట ఒక అది అపోహలు క్రియేట్ అయ్యే తప్ప వేరే కారణాలు దాంట్లో లేవు. వారు క్లియర్గా ఈరోజు కూడా మనం అదే విషయాలు చెప్తాం. నిన్న కూడా ప్రభుత్వం పరంగా జారీ చేసిన ప్రెస్ నోట్ కావచ్చు, గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పిన అంశాలు కావచ్చు, ప్రత్యేకంగా అర్హులు ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దరఖాస్తులు అక్కడ గ్రామ స్థాయిలో మేము పరిశీలించి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఉన్నారు, ఇప్పుడు ఫలానా వాళ్ళు మిస్ అయినారంటే వారికి ఇమీడియట్లీ దరఖాస్తు తీసుకొని మేము దానికి ప్రొసీడ్ చేస్తాము. దాని గురించి అపోహలు గురి కావాల్సిన అవసరం లేదు. అందరికీ మంత్రి గారు చెప్పినట్లు ప్రభుత్వం పరంగా వచ్చిన ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు అర్హులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకొని అర్హులు ఉన్నారంటే వెరిఫికేషన్ చేసుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతు భరోసా విషయంలో ఏ విధంగా గుర్తిస్తారు? వ్యవసాయ సేద్యం చేసేది, ఈ వ్యవసాయ సేద్యం చేయని దాని భూములను ఏ విధంగా గుర్తిస్తుంది? సేద్యం అని క్రైటీరియా కాదు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 4 రకాలు రాళ్ళు రప్పాలు ఉండొచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ భూములు కావచ్చు, మైన్స్కి కానీ మిగతా గోడౌన్స్ కానీ ఇండస్ట్రియల్కి కానీ భూములు కావచ్చు, తర్వాత మనకి గుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కావచ్చు. అట్లాంటి 4 కేటగిరీకి ప్రత్యేకంగా మేము సర్వే నెంబర్ లిస్ట్ అయితే ఉంటుందో దాంట్లో మన దగ్గర ఉన్న సర్వే మ్యాప్స్, క్యాడస్ట్రల్ మ్యాప్స్, తర్వాత ఫీల్డ్లో ఉన్న వెరిఫికేషన్ టీమ్స్ వారు పోయి చూసి వ్యవసాయానికి యోగ్య కాని భూమి వాటికి మేము తొలగించడం జరుగుతుంది. ఇది మాత్రమే. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు 4 కేటగిరీల కింద ఉన్న భూములకి మేము తీసేస్తాం. మిగతా వాళ్ళకి వ్యవసాయానికి యోగ్య ఉన్న భూమి, సేద్యం కాదు, వ్యవసాయానికి యోగ్య ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే గ్రామ వారీగా ఈ జాబితా తయారు చేసిన తర్వాత ఆ జాబితా మేము గ్రామ పంచాయతీలో చదివి వినిపించి దాంట్లో రైతులు వస్తారు, వారు చూస్తారు. దాంట్లో ఎవరికైనా ఆబ్జెక్షన్ ఉంటే కూడా వారు అక్కడనే తెలియజేస్తే వాటికి సంబంధించి పరిశీలన చేసి అది వ్యవసాయానికి యోగ్యం ఉందా లేదా అని పరిశీలించి దాని తర్వాతనే ఆ జాబితా
తహసీల్దార్ లాగిన్లో అది వారు ఆన్లైన్లో చేసి ఫ్రీజ్ చేసిన తర్వాత ఈ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. పూర్తిగా రేషన్ కార్డుల విషయంలో కానీ రైతు భరోసా విషయం కానీ పారదర్శకంగా కొనసాగుతుందని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో గతంలో ప్రజాపాలనలో చేసినటువంటి దరఖాస్తులు కానీ కుటుంబ సభ్యులు చేసినటువంటి దరఖాస్తులు కానీ మళ్ళీ రేపు గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు, లబ్ధిదారులందరూ కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యవసాయ సేద్యం చేసే భూములు, సేద్యం చేయనటువంటి భూములను కూడా గుర్తిస్తున్నాము. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా పథకాలు అందే విధంగా కూడా చేస్తామని కూడా ఇప్పటికే జిల్లా మంత్రి చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా అదే విధమైనటువంటి ఆ విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.